మేజర్ అంకుల్ ఏంటక్కడ గొడవ? ఏమి లేదమ్మా, దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో. ఆ ఇల్లు అమ్మాయిదా, అక్కడదా అద్దెకు పుడుస్తుంది. నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయి సాధు జంతు కనుక ఏమీ చేయదు. మేమైతే ఇప్పుడు మీకేం కావాలి? నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా? దిగాను అనుకోండి, నాకు ఈ ఇల్లు ఓకే, అద్దె ఎంతైనా పర్వాలేదు. అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు. నువ్వెవరు బాబు ఇలా కూర్చో? నా పేరు సూది బాబు. నేను వీళ్ళ అబ్బాయిని. ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి, లేదంటే ఇలానే గుచ్చుతా. ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ కాలనీలో సెటిల్ అయ్యాడు. అమ్మయ్యా తండ్రి వెంకటేశ్వర, ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది. ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఏంటి బజార్కు వచ్చి భజన చేస్తున్నావు? ఇంత చక్కగా గంట వాయిస్తూ ఇలా తెల్లారి జాము పూజ నువ్వు ఎప్పుడైనా చేసావా? అసలు తెల్లవారుజామున పూజ ఏంటి? నన్ను ఎప్పుడు పూజ చేయనిచ్చి వచ్చావు నువ్వు? ఒక్కసారి దండం పెట్టుకొస్తాను. ఎక్కడికి? ఏంటి నిన్న వచ్చాడో లేదో టోటల్ గా కాలనీకి రికార్డ్ చేస్తున్నాడు. తవ సుప్రభాతం మాతః సమస్త జగతాం మధుకైటభారే. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామి నిశ్రుత జనప్రియ దానశీలే. నాకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు. మీకేం అభ్యంతరం లేదుగా? రొంబ మంచిదప్పా. గోవిందం భజ గోవిందం. ఆహా, ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా ఇరుకుమే. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు కూర్చో. పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకి లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు. అగ్గిపెట్టుంటే ఇస్తారని. ఉండు బాబు తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు. సిగరెటే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ. నాకు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు, అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టె. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా? అవునవును, అగ్గిపెట్టి కోసమేగా. ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి. వస్తానండి. 7 కొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేవు. మిస్టర్, వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. వెంకట్ ప్లస్ ఈశ్వర్, వెంకటేశ్వర్. హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టొద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా, పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే. బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టొద్దు. ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి. ఏంటంటే పక్క కాలనీలో దోబిని ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా. బొత్తాయి ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు. ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం. ఇదిగా అంతేకాదు, కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి. వై అంటే నా పెళ్ళం వీక్నెస్ మీకు తెలుసు కదండి. ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ఫీల్డ్కి వెళ్ళరు కదండి. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంటవాడిని వీడికి నీకైందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి. చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు.
ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్న నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఆ సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే సుబ్బారావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. మ్మ్. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? కరెక్ట్. దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరి చేయాలి. కమన్ 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 కమన్. దా 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 దా. దా దా. కమన్ కమన్ కమన్. దా దా దా. చింటూ కమన్ కమన్. రమ్మంటే నన్నా దా. ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. ఇది రా. వచ్చాను. నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి, అది కాదండి నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్సు నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొలతాడులో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది వినండి. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి నేను అయ్యో వద్దు. వద్దు. ఎక్సలెంట్. సూపర్. ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ బిళ్ళ ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది మొయ్. అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపి సూట్ కేసా? ఇడియట్. ఆ అమ్మాయిని అనుమతిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చిపడండి, పీడబోద్ది. నా పిల్లలు పిలుచుండేమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పనసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించుదా ఉంటాడు. ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్ప. చూడండి నసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే నీకుందా నీకుందా? సారీ. ఇటు వచ్చావంటే నువ్వు ఏంటండి మీరు? ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నాకు కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్ నీకు అండి. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. ఎల్లు. ఇలా చెప్తాను. నేనేమన్నాను బామర్ది? చెప్ప.